కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం బుత్తాలపాలెంలో ఏరువాక ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుగా మారిన మంత్రి కొల్లు రవీంద్ర నాగలి పట్టి దుక్కుదున్ని విత్తనాలు వేశారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలబడుతోందని, రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మరి భారతదేశానికే అన్నదాతగా పిలువబడే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మనం ఏరువాక పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకుంటాం. మరి ఆ సందర్భంగా ఈ సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు రైతులతో ఈ ఏరువాక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మన కృష్ణా జిల్లాలో కూడా ఈరోజు జేసీ గారు, నవీన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కలిసి ఈరోజు బుద్దాలపాలెం గ్రామంలో, బందర్ మండలం బుద్దాలపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రైతులకి చక్కటి పంటలు పండాలని, దానికి తగిన విధంగా నీళ్లు కానీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి వాళ్ళకి వ్యవసాయ పరికరాలతో పాటు రేపు పంట పండాక కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. ఏరువాక ప్రోగ్రామ్ ని మరి ఇంత పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఉదయం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ, ఇవాళ ప్రభుత్వం కూడా మట్టి నమూనాలు సేకరణ చేయటం, వాటికి కావాల్సినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోషకాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయటం, అలాగే నేచురల్ ఫార్మింగ్ కి సంబంధించి మనం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కూడా ఇవాళ ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. అలాగే సబ్సిడీ పైన విత్తనాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలైనటువంటి విత్తనాలని రైతులకు అందుబాటులో ఉండే విధంగా సబ్సిడీతో అందించడం, అట్లాగే పచ్చరొట్టె విత్తనాలు కూడా ఈరోజు 9 రకాలైనటువంటి చిరుధాన్యాలతో ఆ రొట్టెని పంటకి ఉపయోగపడే విధంగా, చేనుకి బలం వచ్చే విధంగా ఈ పచ్చరొట్టె కోసం ఆ విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదాత సుఖీభావ కింద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగానికి మరి 3 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా 2 ఏళ్ళు 14,000 ఇచ్చి మొత్తం కూడా రైతాంగానికి అండగా ఇవాళ నిలబడతా ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ పోర్టల్ను కూడా ఏర్పాటు చేసి రైతులు ఆ పోర్టల్లో మరి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని అందరినీ కూడా తీసుకోవడం, అలాగే ఎరువులు సరఫరా కానీ వ్యవసాయ యంత్రీకరణ కింద ఎస్సీ సోదరులు అయితే 60% సబ్సిడీతో, మరి మిగతా వారికి 40% సబ్సిడీతో ఈరోజు మరి యంత్ర పరికరాలను కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు గత సంవత్సరం ఎరువులకి కొంత ఇబ్బంది అయిందని చెప్పి ఇప్పుడు యాప్ కూడా ఏర్పాటు చేసి ప్రతి సమాచారాన్ని రైతుకు అవసరమైనది ఆ యాప్లో కానీ వాళ్ళు అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటిది అన్నీ కూడా ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇబ్బంది లేదు, స్టాక్స్ ఉన్నాయి కానీ అవి చేరే దానికి లోపు అందరూ కూడా హడావిడిపడి ఒకేసారి దాని మీద పడటం వల్ల ఇబ్బంది వచ్చింది తప్ప ఎక్కడ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఇబ్బంది రాని వల్ల కౌలు రైతులకు కూడా ఇవాళ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఒక హక్కుని కల్పించే విధంగా, ఆ పంట హక్కుని వాళ్ళకి కల్పించే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు ఇచ్చిన అన్నదాత సుఖీభావ అందించాం. అలాగే మరి మొన్న పంట కొనేదానికి కోసం కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసాం పంట పండితే ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ పంపిస్తే అక్కడి నుంచి డబ్బులు ఎప్పుడు వస్తే తెలియని పరిస్థితి, నెలలు ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో చొరవ వల్ల 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా రైతుల అన్నదాత లేనిదే ఎక్కడ లేదు. ఇవాళ అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ ఏరియా కూడా ఈరోజు హార్టికల్చర్ని డెవలప్ చేస్తా ఉన్నాం. ఇటు ఆక్వాలో కూడా ₹1.5 సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులను కూడా కరెంటు సబ్సిడీలో ₹1.5కి అందిస్తున్నాం. ఇవన్నీ కూడా